టిబెట్ మనకి చైనాకి మధ్యలో బఫర్ కింద ఉండేది, అంటే కుషన్. అప్పుడు ఈ బ్రిటిషర్స్ మ్యాక్మోహన్ లైన్ అని మిస్టర్ మ్యాక్మోహన్ పిలిచి, అతను పేరు, చైనాని టిబెట్ ని మనల్ని అందరినీ కలిపి కూర్చోబెట్టి అరే బౌండరీలు డ్రా చేద్దాం, మీ బౌండరీ ఇది, మీ బౌండరీ మీ బౌండరీ, దాన్ని షిమ్లా అగ్రిమెంట్ దాన్ని కూడా అంటారు. దాంట్లోని ఇండియా అఫ్ కోర్స్ బ్రిటిష్ లోనే వాళ్ళు సైన్ చేశారు, టిబెట్ కూడా సైన్ చేసింది. చైనా అంటాడు టిబెట్ అన్న దేశమే లేదు, వాడి చేత ఎలా సైన్ చేయించారు, టిబెట్ మాది కదా అంటాడు. 1914 విషయం చెప్తున్నా, టిబెట్ స్వాతంత్రమైన దేశం కాదు, అది మా దేశం, అందుకు నేను సైన్ చేయను, అప్పుడే సైన్ చేయను. ఆ పరిస్థితి ఈ రోజు కూడా సార్. సో మనకి చైనాకి మూల కారణం మ్యాక్మోహన్ లైన్ అయిన ఒక లైన్ డ్రా చేసాం కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మన భారతదేశంలోనే కొంత ఏరియా ఈ రోజు కూడా వాళ్ళు హిస్టారికల్లీ ట్రెడిషనల్లీ వాళ్ళ ఏరియా అని అంటారు. అంటే వాళ్ళు ఆ క్లెయిమ్ ని రిజాల్వ్ చేసుకుందామని కూడా ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నా, చైనాకి 14 ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బార్డర్ ఇష్యూస్. 12 దేశాలతో సార్ట్అవుట్ చేసింది, ఇండియాతో చేయలే, భూటాన్తో చేయలే, కావాలని చేయలే. మీకు ఆ సలుపు అలాగ పుండు అలాగ ఉంచుతుంటే కదా నొక్కడానికి అవుతుంది నాకు. అండ్ వాళ్ళు ఏం మైండ్ తీసుకుని అంటే తొందర లేదు సార్ మాకు అంటారు. మనం ఏదో తొందరగా రే 10 ఏళ్ళు 5 ఏళ్ళు 5 ఏళ్ళు సార్ట్అవుట్ చేద్దాం, తొందర మాకే తొందరలో, కానీ ఇది మాది.